బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం బదిలీలు అనంతరం పరిణామాలపై సీఎస్ అనిల్ చంద్ర పునేటా, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. ఈసీ ఆదేశాల ప్రకారం బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై చర్చిస్తున్నారు. శ్రీకాకుళం, కడప జిల్లాలకు కొత్త ఎస్పీల పేర్లను పరిశీలిస్తున్నారు. ఒక్కో పోస్టుకు 3 పేర్లను ప్రభుత్వం సీఈసీకి పంపనుంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం బదిలీలు అనంతరం పరిణామాలపై సీఎస్ అనిల్ చంద్ర పునేటా, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. ఈసీ ఆదేశాల ప్రకారం బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై చర్చిస్తున్నారు. శ్రీకాకుళం, కడప జిల్లాలకు కొత్త ఎస్పీల పేర్లను పరిశీలిస్తున్నారు. ఒక్కో పోస్టుకు 3 పేర్లను ప్రభుత్వం సీఈసీకి పంపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, రాష్ట్రంలో నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయం ఏదైతే ఉందో, 3 పోలీస్ అధికారులను, ఒకటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటుగా శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్గాలను కూడా అన్వేషిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతుంది. ఎలాంటి రీజన్స్, సరైనటువంటి కారణాలు చెప్పకుండా కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు ఈ రకంగా అధికారులను తొలగించడం సరైనది కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం వాదన ఈ విధంగా ఉంటే, నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాత్రికి రాత్రే ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా 2 జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ పునేటా రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి ప్లేస్ లో ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా మిగిలిన 2 ఎస్పీల స్థానంలో కొత్త అధికారులను నియమించిన కొరకు ఒక్కొక్క అధికారి నుంచి కూడా తర్వాత రేసులో ఉన్నటువంటి 3 సీనియర్ అధికారుల పేర్లను పంపించాలని చెప్పి కూడా సీఈసీ కోరింది. దీంట్లో భాగంగానే డీజీ ఆర్పీ ఠాకూర్ కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎస్ పునేటాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ కూడా ఇంకా కొనసాగుతుంది. ఒక్కో పోస్టుకు ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా శ్రీకాకుళం, కడప జిల్లాలకు సంబంధించి 3 అధికారుల పేర్లను, సీనియర్ అధికారుల పేర్లను మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆ 3 పేర్లలో ఒక్కో పోస్టుకు ఒక్కో పేరును ఎంపిక చేస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపనుంది. దాని ప్రకారం కొత్తగా అధికారులను నియమించనున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఎన్నికలతో సంబంధం ఉండదు, ప్రత్యక్షంగా ప్రజలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాజకీయ కక్షతోనే బదిలీ చేసింది. సీఈసీ మీద కేంద్రం కానీ వైసీపీ కానీ ఒత్తిడి తీసుకురావడం వల్ల సీఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీంతో సీఈసీ మీద సీఈసీని ఎదుర్కోవడానికి న్యాయపరంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి కాసేపట్లో ఈ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టులో మరి దీని మీద విచారణ జరిగిన తర్వాత హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అన్నది చూసిన తర్వాత అవసరమైతే సీఈసీ మీద మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముందుగా సీఈసీకి ఒక లేఖ రాయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లేఖ రాసిన తర్వాత అవసరమైతే జాతీయ పార్టీలతో, ఇతర పార్టీలతో కూడా కలిసి సీఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకైతే వెళ్తున్నారు. సో మొత్తానికి ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా 2 జిల్లాల ఎస్పీలను ఒకేసారి బదిలీ చేయడం అనేది మాత్రం సీఈసీ తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయం. దీనికి కేంద్ర ఎన్నికల సంఘానికి అవసరమైనటువంటి అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కారణం లేకుండా ఈ అధికారులను ఎలా బదిలీ చేస్తారనేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి ప్రశ్న. ఇదే విషయాన్ని హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. సరైనటువంటి కారణాలు చూపించకుండా, అలాగే అధికారుల నుంచి సరైనటువంటి వివరణ కోరకుండా తక్షణం బదిలీ చేయాలనేది మాత్రం చట్ట విరుద్ధం కాబట్టి దీన్ని పరిశీలించాలని చెప్పి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. మరి కాసేపట్లో దీని మీద కోర్టు నుంచి ఏదో ఒక ఉత్తర్వులు వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా అయితే ఈ 3 అధికారుల స్థానంలో కొత్తగా అధికారులు నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డీజీపీతో పాటుగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ రవిశంకర్ అయినా, అలాగే
మరికొంతమంది సీనియర్ పోలీస్ అధికారులతో సిఎస్ పునేట సమీక్ష జరుపుతున్నారు. దాదాపుగా 2 గంటల నుంచి భేటీ కొనసాగుతుంది. ఎవరెవరిని ఇంటెలిజెన్స్ అనేది కీలకమైనటువంటి పోస్ట్ కాబట్టి ఇంటెలిజెన్స్ డీజీగా ఎవరు నియమించాలనే దాని మీద కూడా పలువురు డీజీ స్థాయి అధికారుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అమిత్ గార్గ్, గౌతమ్ సవాంగ్తో పాటుగా అనురాధ, ఈ కొంతమంది డీజీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరెవరి పేర్లను పంపించాలనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి కాసేపట్లో ఈ పేర్లను పంపించిన తర్వాత సాయంత్రానికి పీజీసీ నుంచి క్లియరెన్స్ రాగానే ఈ 3 పోస్టుల్లో కూడా కొత్త అధికారులను నియమించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఓవైపు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తుండగానే మరోవైపు న్యాయ పోరాటం ద్వారా కూడా సిఈసీ మీద కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. మరోవైపు టీడీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కాసేపట్లో విచారణకు రానుంది. ఐపీఎస్ల బదిలీల వ్యవహారాన్ని సీఎం సహా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తుంది. బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం లేఖను సీఈసీకి అందజేసేందుకు టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర్, కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5:30 నేతలు సీఈసీతో భేటీ అయి లేఖను అందజేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, లక్ష్మీవర్మ, ఇటు ముగ్గురు ఐపీఎస్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకంగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ల బదిలీని టీడీపీ పార్టీ కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశం పట్ల కూడా పూర్తిగా అభ్యంతరాలను కూడా వారు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే వైసీపీ అలాగే బీజేపీ 2 పార్టీలు కలిసి ఇచ్చినటువంటి ఓన్లీ లెటర్ ప్యాడ్లు మాత్రమే తేడా, కానీ కంటెంట్ అంతా సేమ్ ఉన్నటువంటి ఫిర్యాదుల పైన కనీస విచారణ, ప్రాథమిక విచారణకు సైతం చేపట్టకుండా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారి పైన ఎలాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి పైన కేవలం సీఎం కు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారి అనేటువంటి నెపంతో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వారు ఎలా చర్య తీసుకుంటారనేటువంటి ప్రశ్న కూడా ఇటు టీడీపీ నేతలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 15 రోజుల క్రితం ఇటు టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, అంటే జగన్ పైన కావచ్చు, అలాగే డాటా చోరీ, అలాగే ఇతర ఫామ్ 7 దుర్వినియోగం పైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ 15 రోజులు దాటుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కేవలం వైసీపీ, బీజేపీలు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు ఆధారంగా కేవలం 24 గంటల్లోనే ఈ చర్యలు తీసుకోవడం అనేది కూడా, అంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా టీడీపీ లేవనెత్తుతోంది. దీనికి సంబంధించి టీడీపీ అలాగే ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖను తీసుకొని ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి వారికి ఈ లేఖను కూడా సమర్పించబోతున్నారు. అలాగే ఇటు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ఇటు ఐపీఎస్ బదిలీల పైన కూడా టీడీపీ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం కూడా దానిపైన విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అదే నేపథ్యంలో అవసరమైతే సుప్రీంకోర్టును గడపైన తొక్కుతామంటూ కూడా టీడీపీ నేతలు ఈ అంశాన్ని అంత సీరియస్ గా తీసుకున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మదర్.